అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ, డీఎల్‌ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి భువనగిరి దేవయ్య డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల అర్బన్, రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల యొక్క న్యాయపరమైన సమస్యలైన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఎల్ మంజూరు చేయాలని, ఈ-కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపులు, పాత పెన్షన్ అమలు వంటి కీలక అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించకపోతే ఉపాధ్యాయ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అనే విషయం ఏనాడు ఏ ఉద్యోగి కోరలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ప్రసాదరావు, కుక్కుల రాజేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టా రామకృష్ణ తదితరులైతే పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఎల్‌ను వెంటనే చెల్లింపు జరిగే విధంగా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ కుబేర్‌లో ఏళ్ల తరబడి పెండింగ్ బిల్లుల చెల్లింపులు అలాగే ఉండిపోయాయి. సో, ఆ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేయాలి. కొత్త పీఆర్సీని సాధ్యమైనంత త్వరగా అమలుకు ప్రభుత్వం వెంటనే కసరత్తు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో, ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ చూసిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.